హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ప్రతిరోజు కూడా ఒక టాపిక్ అయితే అప్డేట్ చేసుకోవడం జరుగుతుందండి. నాట్ ఓన్లీ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అండి, అన్ని పోటీ పరీక్షలకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి కూడా మనకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా స్టాండర్డ్ బుక్తో ఈ క్లాసెస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుందండి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందజేయడము జరుగుతుంది. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి బయోస్పియర్ రిజర్వులు అండి. భారతదేశంలో బయోస్పియర్ రిజర్వులు చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే? సో వివరాలు చూసినట్లయితే వీటిని యునెస్కో వారు 1971లో మానవుడు మరియు జీవగోళం మ్యాన్ అండ్ బయోస్పియర్ MAB అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ప్రవేశపెట్టారండి. బయోస్పియర్ రిజర్వ్లు అనేవి ఎప్పుడు వచ్చాయండి? 1971లో యునెస్కో వారు వీటిని తీసుకురావడం జరిగింది. అయితే వీటిని వన్య సమాజాలతో పాటుగా మచ్చిక చేయబడ్డ జంతువులు, వృక్షాలు, అక్కడ నివసించే గిరిజనుల జీవనాధారం కూడా రక్షించబడుతుంది. బయోస్పియర్సే కాదండి, ఆ బయోస్పియర్ చుట్టూ ఉండి ఆ బయోస్పియర్ పైన ఆధారపడినటువంటి జంతువులు, వృక్షాలు, గిరిజనుల పైన కూడా ఈ యొక్క యునెస్కో అయితే ఫోకస్ చేసి వీటిని రక్షించాలి అనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించింది. ఈ రిజర్వ్లకు సరిహద్దులు పరిమితమై ఉండవు, అనగా ఇవి చాలా విశాలమైనవండి. ప్రపంచంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ 1979లో స్థాపించడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం అండి. మరి అప్పటి నుండి బయోస్పియర్ రిజర్వ్ల నెట్వర్క్ 119 దేశాల్లో 631కి పెరిగిందండి. లేటెస్ట్ అప్డేట్. ఓకేనా? మరి మన దేశంలో 1986లో బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రాం ప్రారంభించబడింది యునెస్కో చేతనే. ఓకేనా? మరి దీనిలో భాగంగా ఇప్పటివరకు 18 బయోస్పియర్ రిజర్వ్లను ఏర్పాటు చేయడము జరిగింది. బయోస్పియర్ రిజర్వ్ ఏర్పాటైన తర్వాత వాటిని యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాం కింద ప్రభుత్వాలు నామినేట్ చేయవచ్చు. దేశంలో 18 బయోస్పియర్ రిజర్వ్లలో 12 యునెస్కో మ్యాన్ అండ్ ది బయోస్పియర్ ప్రోగ్రాం ఆధారంగా రూపొందించబడిన వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లలో భాగమయ్యాయి. మొత్తం 18 ఉంటే అందులో 12 యునెస్కో యొక్క జాబితాలో అయితే చేర్చబడడం అయితే మనము చూడవచ్చు. మరి మొట్టమొదటగా ఏర్పడిన బయోస్పియర్ ఏంటండి? నీలగిరి 1986 అండి. కాగా రెండవది నందాదేవి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? నందాదేవి హిమాలయ శ్రేణుల్లో ఉంటుంది. అండ్ నీలగిరి తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు కలిసే చోటైనటువంటి తమిళనాడులో ఉంటుందండి. నెక్స్ట్ ఇప్పటి వరకు చివరిగా ఏర్పడింది పన్నా. 2011లో ఏర్పడిన బయోస్పియర్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. అతిపెద్ద రిజర్వ్ ఏంటండి? బయోస్పియర్ రిజర్వ్ అంటే కచ్, గుజరాత్లో ఉంటుంది. 12,454 చదరపు కిలోమీటర్లు. అతి చిన్నది దీబ్రూ సైఖోవా అండి. 760 చదరపు కిలోమీటర్లు అస్సాంలో ఉంటుంది.
మరి బయోస్పియర్ రిజర్వ్లోని జోన్లను 3 జోన్లుగా మనమైతే విభజించవచ్చండి. ఏంటి ఆ 3 జోన్లు అనేవి చూద్దాం. ఒకటి కేంద్ర మండలం అంటే కోర్ జోన్, బఫర్ ప్రాంతము బఫర్ జోన్, పరివర్తన మండలము ట్రాన్సిషనల్ జోన్ అనేటువంటి పేరుతో వీటిని మనము పిలవవచ్చు. మరి కేంద్ర మండలం అంటే ఏంటండి చూద్దాం. కోర్ జోన్ అంటే ఇది పూర్తిగా మానవ అంతఃచర్యలు లేని భాగము, అంటే మానవుల యొక్క అంతఃచర్యలు లేనటువంటి భాగంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. అర్థమైంది కదండి. ఇక్కడ మానవ అంతర్చర్యలు ఉండవండి, అంటే మానవులు ప్రవేశించడానికి వీలు లేదు. ప్రతి బయోస్పియర్ రిజర్వ్లో 1 లేదా ఎక్కువ కేంద్ర మండలాలు ఉండవచ్చు. ఇక్కడ ఎలాంటి ఆర్థిక సాంస్కృతిక పరమైన కార్యకలాపాలు నిర్వహించబడవు, అంటే గిరిజనులు వీటిపైన ఆధారపడడానికి వీల్లేదు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బఫర్ ప్రాంతం అంటే ఏంటి? ఇది కేంద్ర మండలంను చుట్టి ఉండే ప్రాంతం అండి. ఓకేనా, ఏదైతే కేంద్ర మండలం కోర్ జోన్ ఉంటుంది కదా, ఆ కోర్ జోన్ ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుందో ఆ కిలోమీటర్ నుండి ఎండింగ్ నుంచి మరికొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని బఫర్ ప్రాంతము అంటారు. ఇది కేంద్ర మండలంను చుట్టి ఉండును. పరిశోధన, విద్య, శిక్షణ వంటి అంశాలు ఈ ప్రాంతంలో అనుమతించబడతాయి. నెక్స్ట్ పరివర్తన మండలం అండి, ట్రాన్సిషన్ జోన్. ఇది బఫర్ మండలంను చుట్టూ ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రదేశం. దీనిలో పర్యాటకమైన నెక్స్ట్ మౌలిక వసతులు ఏర్పాటు చేయబడును. ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా గమనించాలి. మరి భారతదేశంలోని బయోస్పియర్స్ కనుక మనం చూసినట్లయితే నీలగిరి 1986 అండి. ఓకేనా, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో ఉంటుంది. ఇక్కడ రక్షించబడుతున్న జంతువులు ఏంటి? లయన్ టైల్డ్ మకాక్ అంటే సింహపు తోక మకాక్ అండి, కోతి. నీలగిరి తార్లు ఉంటాయండి, మలబార్. జైంట్ స్క్వెరల్ నీలగిరి లాంగుండ్లు ఉంటాయి. నెక్స్ట్ రెండవది 1988 నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ అండి, ఉత్తరాఖండ్లో ఉంది. మంచు చిరుతలు, కస్తూరి జింకలు, బ్యారల్ లేదా బ్లూ షిప్ అయితే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండి, 1989లో ఏర్పాటు చేశారు తమిళనాడులో. దుగాంగ్, ఆలివరిట్లీ తాబేళ్లకు ప్రసిద్ధి. ఓకేనా, సముద్రపు ఆవు అండి, దుగాంగ్ అనేది సముద్రపు ఆవు, చాలా ప్రసిద్ధి ఇది. నెక్స్ట్ 1988 నోక్రెక్ అండి, మేఘాలయలో ఉంది. ఇక్కడ రెడ్ పాండా, హులాక్, గిబ్బన్స్, రెడ్ జైంట్, ఫ్లయింగ్ స్క్వెరల్ అనేవి ఎక్కువగా చూడవచ్చు. నెక్స్ట్ 1989 సుందర్బన్ అండి, పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. రాయల్ బెంగాల్ టైగర్స్ అయితే ఇక్కడ ప్రసిద్ధి. నెక్స్ట్ 1989లోనే మానస్ అండి, అస్సాంలో ఉంటుంది. ఇక్కడ ఏం రక్షించబడుతున్నాయి? అస్సాం రూఫ్డ్ తాబేలు, హిస్సెడ్ హ్యారే, గోల్డెన్ లాంగున్, పిగ్మీ హాగ్, నెక్స్ట్ వైల్డ్ వాటర్ బఫెలో, బెంగాల్ ఫ్లోరికాన్ అనేవి ఎక్కువగా చూడవచ్చు. 1994లో సిమ్లీపాల్ అండి, ఒడిషా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కూడా రాయల్ బెంగాల్ టైగర్స్, వైల్డ్ ఎలిఫెంట్స్, గౌర్స్, ఇండియన్ బాయ్సన్, చౌజింగ్లు ఎక్కువగా మనం చూడవచ్చు. 1998లో దిహాంగ్ దిబాంగ్, అరుణాచల్ ప్రదేశ్లో అండి, దిహాంగ్ దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది కూడా టాకిన్ రెడ్ పాండాలకు ప్రసిద్ధి. 1999 పాంచ్మరీ బయోస్పియర్ అండి, ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో. టైగర్, గౌర్, ఇండియన్ జాయింట్ ఫ్లయింగ్ స్క్వెరల్ ఎక్కితే ఇక్కడ ఉంటాయి. 2005లో అచానక్ మార్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఉంటుంది. 4 కొమ్ముల జింక, చౌజింగా అంటారు దీన్ని. ఇండియన్ వైల్డ్ డాగులు కూడా ఇక్కడ మనము చూడవచ్చు. 2008లో గ్రేట్ రాన్ ఆఫ్ కచ్, గుజరాత్లో ఉంటుందండి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇండియన్ వైల్డ్ యాస్ అంటే గాడిదలండి. భారతదేశంలో మనకు భారతదేశ అడవి గాడిదలు మనము ఇక్కడే చూస్తామండి, ఎక్కడ కూడా కనిపించవు మనకు, రాన్ ఆఫ్ కచ్లోనే కనిపిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ 2009లో కోల్డ్ డెజర్ట్ అండి, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది కోల్డ్ డెజర్ట్. మంచు చిరుత, హిమాలయన్ ఐబెక్స్, నెక్స్ట్ సైబీరియన్ ఐబెక్స్ అని కూడా అంటారు వీటిని. ఇవన్నీ కూడా ప్రసిద్ధి. 2000 సంవత్సరంలో కాంచన్జంగా నేషనల్ పార్క్ సిక్కింలో ఉందండి ఇది. ఓకే, రెడ్ పాండాలు, మంచు చిరుతాలు, కస్తూరి జింకలు, గ్రేట్ టిబెటియన్ గొర్రెలు లేదా ఆల్గారీలు ప్రసిద్ధి. 2001లో అగస్తమలై బయోస్పియర్ అండి, కేరళ, తమిళనాడులో విస్తరించి ఉంటుంది. నీలగిరి తార్లకు ప్రసిద్ధి. అంతరించిపోయే జాబితాలో ఉందండి నీలగిరి తార్లు. నెక్స్ట్ 1989 గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్, అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో ఉంది. దుగాంగ్, ఓకే, సముద్రపు ఆవు అంటారు దీన్ని, దుగాంగ్, సాల్ట్ వాటర్ క్రొకడైల్లకు ప్రసిద్ధి. 1997 దీబ్రూ సైకోవా, అస్సాంలో ఉందండి. బెంగాల్ టైగర్, క్లౌడెడ్ చిరుత, గంగా డాల్ఫిన్లకు ప్రసిద్ధి.
శేషాచలం కొండలు 2010లో అండి, ఆంధ్రప్రదేశ్లో ఇది. రెడ్ శాండర్స్ మరియు స్లైడర్ లో రిస్క్ ప్రసిద్ధి. 2011 పన్నా అండి, మధ్యప్రదేశ్, చివరిగా దీన్ని ఏర్పాటు చేశారు. టైగర్, చీతల్, చింకారా, సాంబార్లకు ప్రసిద్ధి. సాంబార్ అంటే జింక అండి అది. ఓకే, సో ఈ విధంగా అయితే మనము గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ యునెస్కో మ్యాన్ అండ్ ది బయోస్పియర్లో చేర్చారు. మొత్తము 18 ఉన్నాయి కదండి మన ఇండియాలో, అందులో 12 అయితే ఇందులో చేర్చారండి. వేటిని చేర్చారు? నీలగిరిని, గల్ఫ్ ఆఫ్ మన్నార్ని, సుందర్బన్, నందాదేవి, పాచ్మరి, నోక్రెక్, సిమ్లీపాల్, అచానక్ మార్, గ్రేట్ నికోబార్ బయోస్పియర్, అగస్తమలై బయోస్పియర్, కాంచనజంగా, పన్నా రిజర్వ్. మొత్తం 12టికి ఈ యొక్క యునెస్కో మ్యాన్ అండ్ ది బయోస్పియర్ జాబితాలో చోటు పొందడం అయితే మనము చూడవచ్చు. కమ్యూనిటీ రిజర్వ్ అంటే ఏంటో చూద్దామండి. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచును. ఈ ప్రాంతం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంటుంది. కమ్యూనిటీ రిజర్వ్ ప్రైవేటు వ్యక్తుల సహకారంతో అక్కడ గల చెట్లు, వన్యప్రాణులు రక్షించబడతాయి. భారతదేశంలో 219 కమ్యూనిటీ రిజర్వ్లు ఉన్నాయి. ఇవి 1446.28 చదరపు కిలోమీటర్లు లేదా దేశ భౌగోళిక ప్రాంతంలో 0.043% విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ సంరక్షణ రిజర్వ్లు అండి. ఓకే, కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటారు వీటిని. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇది జాతీయ పార్కు లేదా అభయారణ్యాలకు పక్కన గల భూమి, సముద్ర, ఆవాస ప్రాంతంలో గల ఫ్లోరా ఫానా సంరక్షణార్థము ఏర్పాటు చేయబడుతుంది. మరి భారతదేశంలో ప్రస్తుతం ఉన్న 100 సంరక్షణ రిజర్వులు, కన్జర్వేషన్ రిజర్వ్ ఎన్ని ఉన్నాయండి? మొత్తము 100 ఉన్నాయి. ఇవి 4927.28 చదరపు కిలోమీటర్లు లేదా భౌగోళిక ప్రాంతంలో 0.15% విస్తరించి ఉన్నాయండి దేశంలో. ఓకేనా, దీన్ని నిర్వహించేది ఎవరండి? కన్జర్వేషన్ రిజర్వ్ మేనేజ్మెంట్ కమిటీ. మరి ఈ రిజర్వ్లు అత్యధికంగా గలవి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటాయండి, కేంద్రపాలిత ప్రాంతంలో. నోట్: 2002 వన్యప్రాణుల సంరక్షణ సవరణ చట్టం క్రింద కమ్యూనిటీ రిజర్వ్ సంరక్షణ రిజర్వ్లు ప్రవేశపెట్టబడ్డట్లుగా తెలుస్తుంది. ఎప్పుడండి? 2002లో. నెక్స్ట్ పవిత్ర స్థలాలు, వేదఖాడులు, నెక్స్ట్ పవిత్ర తోపులు అంటారు. చూద్దాం. స్థానిక దేవుళ్ళ గుడులు కలిగిన ప్రాంతాల్లోని అడవులు, చెట్లు గల ప్రాంతాలను పవిత్ర స్థలాలు అంటారు. ఇవి జన సముదాయాల చేత సాంప్రదాయ పద్ధతులలో పూజించబడి పరిరక్షించబడే జీవావరణ రిజర్వులు. దీనిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పవిత్ర వనాలు అంటారు. అత్యధికంగా సాక్రెడ్ గ్రోవ్స్ గల రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్లో ఉంటుందండి, 5000 ఉంటాయి. ఇవి ఆంధ్రప్రదేశ్లో 691 ఉండగా తెలంగాణలో 65 ఉన్నాయి. నెక్స్ట్ సముద్ర రక్షిత ప్రాంతాలు, మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేది ప్రపంచవ్యాప్తంగా సముద్ర పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన అనేక రకాల రక్షిత ప్రాంతాలను వివరించడానికి ఉపయోగించే ఒక పదము. మరి సంస్కృతి విలువలతో ప్రకృతి యొక్క దీర్ఘకాలిక పరిరక్షణకు సాధించడానికి ఈ చట్టబద్ధంగా లేదా ఇతర ప్రభావవంతమైన మార్గాల ద్వారా ఏర్పడును. భారతదేశంలో దాదాపు 25 సముద్ర రక్షిత ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో జాతీయ ఉద్యానవనాలు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలు కూడా ఉన్నాయండి. మరి ఎంపీఏలు భారత కార్యకలాపాలను పరిమితం చేస్తాయి. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్ తమిళనాడు అండి, సముద్రం పైన ఉంటుంది. గల్ఫ్ ఆఫ్ కచ్ మెరైన్ నేషనల్ పార్క్ గుజరాత్లో ఉంటుంది. గల్ఫ్ ఆఫ్ కచ్ మెరైన్ అభయారణ్యం గుజరాత్లో ఉంటుంది. మాల్వాన్ మెరైన్ వన్యప్రాణుల అభయారణ్యం మహారాష్ట్ర. మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ అండమాన్ నికోబార్ దీవులు. గహీర్ మాత అభయారణ్యం ఒడిషా. ఓకేనా. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఇందులోంచి ఖచ్చితంగా మనకు మార్కులు వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లేటెస్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మన వీడియోని మీ ఫ్రెండ్స్ కమ్యూనిటీలో షేర్ చేయండి. థ్యాంక్ యూ.